4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. తాను చేస్తున్న పనులు చూసి ఓర్వలేక జోగు రామన్న మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమిషన్లకు కకృతిపడి పనులు చేశారని ఆరోపించారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ సర్కారు ఉన్నదో ఉంటే కదా 4 సార్లు ఆదిలాబాద్కు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తావు కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉంటాయి? ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర ఏం అధికారాలు ఉంటాయి? ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు? నీకు ఆ విషయాలు తెలియయా? నేను మిగతా జోలికి పోను. నేను గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నేను నీతి కమిషన్లో కకృతి పడే వ్యక్తిని కాను. ఈరోజు రేణుకా సిమెంట్ చెప్పాలా విషయం తతంగా ఏమేమి జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ డబ్బు సంస్థలు వచ్చినా ఎన్ని సంస్థలు వచ్చినాయో చెప్పాలన్నా, ఎవరి ద్వారా సంస్థలు వచ్చినాయో చెప్పాలన్నా నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ఎంపీ గారి సహకారంతో అన్ని అనుమతులు ఇప్పించి రేపో మాపో ఆ పనులు కూడా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమస్యలే. ఈరోజు నేను రాజకీయ భేషాజాలకు పోతలేను. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను. 4 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నుంచి ఎన్నికై ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆదిలాబాద్ సమస్యలను ప్రస్తావించిన సందర్భం లేదు.